మనం షాప్కి వెళ్లకుండా తక్కువ ధరల్లో అలాగే క్వాలిటీ పూజా సామాగ్రి ఇంటికే వస్తున్నాయంటే సంతోషం కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు ఇత్తడిలో మంచి క్వాలిటీ పూజా సామాగ్రి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీలో చాలా మందికి తెలుసుండొచ్చు ఆర్కే తెలుగు బ్లాగ్స్ ధనలక్ష్మి అక్క గురించి. అక్క పూజలు ఎంత బాగా చేస్తారంటే మన ఇంట్లో మన అక్క చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ మధ్య అక్క పూజా సామాగ్రి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో నేను అక్క దగ్గర నుండి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను. నేను ఏమేమి తెప్పించుకున్నాను, అవి ఎలా ఉన్నాయి, జెన్యూన్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. పూజ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత క్వాలిటీలో పూజా సామాగ్రి ఉంటే అంత బాగుంటుంది అనేసి. అందుకే ఏ పూజా సామాగ్రి అయినా సరే క్వాలిటీగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా క్వాలిటీలో తీసుకుంటున్నారు. అలాగే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. అందుకే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. కమలం స్టాండ్ చూసారా, మనం దీంట్లో ధూపం వేసుకోవచ్చు, లేదా లక్ష్మీదేవిని పెట్టుకొని అలంకరించుకోవచ్చు, లేదా మనం విగ్రహం ముందు పెట్టుకొని కుంకుమ పూజ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇదొక్కటే మనకి వెయిట్ అయితే 1/2 కిలో పైన ఉంటుంది. అంత వెయిట్ ఉంది. క్వాలిటీ చాలా బాగున్నాయి. అందులోనూ ఈ లోటస్ ఫ్లవర్ అయితే యాంటిక్ బ్రాస్ అనమాట, ఇంకా బాగుంటుంది క్వాలిటీ అయితే. అలాగే ఈ స్టాండ్ మనం అమ్మవారిని పెట్టుకోవచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మనం విగ్రహం పెట్టుకొని అభిషేకం చేసుకోవడానికి. నా దగ్గర అభిషేకం స్టాండ్ లేదు. నేను చిన్న గిన్నె బోర్లించేసి ప్లేట్లో దాని మీద విగ్రహం పెట్టుకొని అభిషేకం చేస్తూ ఉంటాను. సో ఇలా అయితే మనకి అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మనం విగ్రహాలు అలంకరించుకోవడానికి కూడా స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి, ఇలా ఓపెన్ చేస్తే ఇది ప్లేట్ లాగా ఉంది, పైన ప్లేట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అక్క ఎప్పుడూ చెప్తుంటారు, బ్రాస్లో మనం ఏం తీసుకున్నా 1 టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక్కసారి ఒక వస్తువు కొనుక్కున్నాము అంటే మళ్ళీ ఎప్పటికైనా ఆ వస్తువు చెక్కు చెదరకుండా ఉండాలి అనేసి మంచి క్వాలిటీలో ఇస్తున్నాను అని చెప్తున్నారు. నిజంగా ఈ వస్తువులన్నీ కూడా అలాగే ఉన్నాయండి. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే కర్పూరం దీపము, ఈ మధ్య చాలామంది ఇంట్లో కర్పూరం దీపం పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందనేసి ఈశాన్యం బాగానే కర్పూరం దీపాన్ని వెలిగించుకుంటున్నారు. అలాగే ఇల్లంతా కూడా సువాసనభరితంగా ఉంటుంది. కింద దీపారాధన చేసేసి పైన కర్పూరం పిల్లలు వేసి ఇలా పెట్టుకోవాలి ఈశాన్యం బాగాన. పైన మనం బౌల్ తీసేస్తే తులసికోట దగ్గర దీపారాధన చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతో కర్పూరం దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. మనం ఈ దీపాన్ని తీసుకుంటే ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు తీసుకుంటే తులసికోట ముందు వెలిగించుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే పైన బౌల్ వచ్చింది కదా, దాంట్లో కూడా నైవేద్యం సమర్పించవచ్చు. అలా మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో పెట్టుకుంటే ఇల్లంతా కూడా సువాసనభరితంగా ఉంటుంది, దేవాలయం లాగా ఉంటుంది. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అలాగే ఇది పంచదీపారాధన, మనం పంచహారతి ఇవ్వచ్చు, లేదా మీరు మిగతా 4 వీటిలో మంగళకరమైన వస్తువులు పెట్టి పైన దీపారాధన చేసి అలా కూడా హారతి ఇవ్వచ్చు. చుట్టూ 4 ఉంటాయి, మధ్యలో ఒకటి ఉంటుంది. చుట్టూ 4 ముత్యాలు పోసి ముత్యాల హారతి కూడా ఇవ్వచ్చు. లేదా మనం 5 దీపాలు వెలిగించాలి అనుకుంటే ఇలా కూడా వెలిగించవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఒక్కొక్క వస్తువు చూస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది. నిజంగా మనం ఇంట్లో ఉండి కూడా ఇంత క్వాలిటీ వస్తువులు తెప్పించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అలాగే 3 విగ్రహాలు కూడా తెప్పించుకున్నాను. అన్నపూర్ణాదేవి కిచెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది బ్రాస్లోనే యాంటిక్ అనమాట. బ్రాస్లో యాంటిక్ పీసెస్ తీసుకుంటే ఇంకా కాస్ట్లీగా ఉంటుంది. అలాగే చాలా మంచిదండి, ఎప్పటికైనా చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి. ఇలా యాంటిక్ పీసెస్ ఎక్కువగా విగ్రహాల్లో తీసుకుంటే బాగుంటుంది. చూడండి ఫినిషింగ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. ఈ మధ్య కొన్ని విగ్రహాలు చూస్తే ఫేస్ సరిగా కనిపించట్లేదు, కానీ ఈ విగ్రహాలు మాత్రం చక్కగా అమ్మ చిరునవ్వుతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే పద్మంలో ఉన్న లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు. నేను ఇప్పటివరకు బ్రాస్ ఐటమ్స్ చాలా తీసుకున్నాను, కానీ ఎప్పుడు కూడా ఇంత క్వాలిటీలో లేవు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేను ఇవి ఓపెన్ చేసేటప్పుడైతే ఎంతగానో మురిసిపోయాను ఈ వస్తువులు చూసి. మీకు ఈ వస్తువుల్లో ఏది కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు ప్రైస్ చెప్తారు. నిజంగా ప్రైస్ విషయంలో అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే మనం ఒక్కసారి ఈ వస్తువులు తీసుకున్నాము అంటే మన తర్వాత తరాలు కూడా ఈ వస్తువులు చూస్తారు. ఎందుకంటే అంత క్వాలిటీలో ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఇవి చెక్కు చెదరవు. అలాగే పాలవెల్లి వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మీకు ఈ పాలవెల్లి కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. పాత రోజుల్లో అయితే విగ్రహాలు కూడా చెక్కతో ఉండేవి. అలాగే పాలవెల్లి కూడా చెక్కతో చేసేవాళ్ళు. ఇప్పుడైతే అసలు దొరకడం లేదు. సో మనం ఒక్కసారి పాలవెల్లి తీసుకొని ఉంచుకున్నాము అంటే ప్రతి సంవత్సరం కూడా యూజ్ చేసుకోవచ్చు. పాలవెల్లికి ముందు చక్కగా వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉన్నారు. పాలవెల్లికి కింద రింగ్స్ లాగా వచ్చాయి కదా, మనం పాలవెల్లికి కట్టేవన్నీ కూడా ఆ రింగ్స్ కట్టుకోవచ్చు. మీరు చూస్తున్నట్లయితే తగిలించే హుక్ కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉంది. పాలవెల్లి కూడా చాలా క్వాలిటీగా ఉంది. మనం డైరెక్ట్గా హుక్ తగిలించేసుకోవడమే పైన. తన ఇన్స్టా పేజ్లో తన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇన్స్టా పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, ఫాలో చేయండి. నేను తెప్పించుకునేవే కాకుండా పూజా సామాగ్రి చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు వీటిలో ఏం కావాలన్నా సరే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి సెండ్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. చూశారు కదా, లేటెస్ట్ బ్రాస్ కలెక్షన్ మొత్తం కూడా మంచి క్వాలిటీలో. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.